So it's time to our great mentor, Guru Sri Rajesh Kalpala sir time అనమాట. సో బేసిక్స్ ఆఫ్ బిజినెస్ బిల్డింగ్. సో బిజినెస్ ని బిల్డ్ చేయడానికి లీడర్స్ ని నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ సపోర్ట్ ని ఈ రోజు అవర్ గ్రేట్ మెంటర్ రాజేష్ గారు తీసుకోబోతున్నాము. సో మరి పవర్ అకాడమీ స్థాపించి మన ఏపీ తెలంగాణలో మరి ఒక ప్రభంజనం. సో అంటే వెస్టేజ్ లో మరి రాజేష్ సార్ రాకముందు ఏపీ బిజినెస్ ఒక విధంగా ఉంది. సార్ వచ్చిన తర్వాత అది ఒక ఉద్యమం లాగా క్రాస్ లైన్స్ కూడా చాలా ఇన్స్పిరేషన్ తో మరి హిందుస్థాన్ నుంచి ఒక గ్రేట్ లీడర్ అండ్ టీమ్ తో వచ్చారని ఇన్స్పిరేషన్ తో మరి ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఎలక్ట్ అయిపోయి మరి సార్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎవరికి వారు డెవలప్మెంట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి డెవలప్ అవడం జరిగింది. సో అదే విధంగా మన పవర్ అకాడమీ కూడా మరి అదే విధంగా చాలా మంది లీడర్స్ ని క్రియేట్ చేస్తూ ఇవాళ ఒక మంచి గుర్తింపును కలిగి ఉంది. ఏపీ తెలంగాణలో పవర్ అకాడమీ అంటే ఒక ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, అదే విధంగా సక్సెస్ కి కేర్ ఆఫ్ అనే విధంగా మరి కలిగి ఉంది. మరి అదంతా కూడా మరి రాజేష్ సార్ ఫ్రమ్ ది బిగినింగ్ ఒక నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ సార్ ఏదైతే 25 years నుంచి కలిగి ఉన్నారో సో ఆ ఎక్స్పీరియన్స్ తో బిల్డ్ చేసినటువంటిదే మన పవర్ అకాడమీ. సో అందులో మన పవర్ అకాడమీలో SMS టీమ్ ఉంది. సో సపరేట్ గా మన రాజేష్ సార్ మనల్ని ఫోకస్ చేస్తూ నాగేంద్ర ఛానల్ కాకుండా సో మన కోసం స్పెషల్ గా జూమ్స్ కండక్ట్ చేస్తూ అలాగే ఛాంపియన్స్ డేస్, వీక్లీ సెమినార్స్, అలాగే ట్రైన్ ద ట్రైనర్స్ ఇటువంటివి మనం కండక్ట్ చేస్తూ మరి పవర్ అకాడమీలో మనం కూడా మోర్ IPLs అవ్వాలి, స్ట్రాంగ్ IPL అవ్వాలి, ఒక ఇన్కమ్ ఎర్నర్ అవ్వాలి, సో మంచి క్రౌండెడ్ అండ్ అబౌట్ టైటిల్ పొందాలి అనే ఉద్దేశంతో మనకి ఒక స్పెషల్ గా డ్రైవ్ చేయడం జరిగింది. సో అందులో లీడర్స్ కూడా ఎవరికవారు టీమ్స్ పెట్టుకున్నారు. సో అంటే కొత్తగా వచ్చిన వారికి తెలియకపోవచ్చు ఇదంతాను. సో రాజేష్ సార్ అంటే ఓన్లీ SMS లేదా మన వర్క్ అనుకుంటారు, కాదు. సో ఏపీ తెలంగాణ మొత్తం కూడా రాజేష్ సార్ అంటే విస్తరించి ఉన్నారు. సో అది తెలియటం కోసం ఈ రోజు మళ్ళీ ఒకసారి మళ్ళీ మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం ఫ్రెండ్స్, తెలియని వారికి తెలుస్తున్న ఉద్దేశంతో. అటువంటి గ్రేట్ లీడర్, గురు, మెంటర్ ఈ రోజు మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి టైం ఇచ్చారనమాట. మోస్ట్ వాల్యుబుల్ ట్రైనింగ్ ఇది. సో ప్రతి ఒక్కరు కూడా బుక్ అండ్ పెన్ తో ఓపెన్ మైండ్ తో హార్ట్ఫుల్ గా ఈ రోజు ట్రైనింగ్ ని రిసీవ్ చేసుకోవాలని కోరుకుంటూ అవర్ గ్రేట్ మెంటర్ రాజేష్ సార్ ఇన్వైట్ చేస్తున్నాను. సో హార్టీ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్ మై గ్రేట్ మెంటర్ గురు అండ్ శ్రీ రాజేష్ కల్పల సార్. వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ SMS ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. హార్టీ వెల్కమ్ జూమ్ మీటింగ్ కి. గోల్ అనేది మనసు పెట్టి రాస్తున్నారు చాలా చక్కగా. 2వ రోజు పూర్తి చేసిన ఫ్రెండ్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. చూడండి ఫ్రెండ్స్, అంటే నేను గ్రూప్ లో పెట్టాను. గ్రూప్ చూస్తున్న ఫ్రెండ్స్ అయితే ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, నాదని కాదు. క్యాజువల్ గా ఉండొద్దు, ఏ పనిని మనసు పెట్టండి, మనసు పెట్టి చూడండి. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, నేను ఈ మంత్ నుంచే టార్గెట్ చేశాను. ఈ మంత్ నుంచే టార్గెట్ పెట్టుకున్నాను, డైరెక్ట్ ఛానల్స్ బిల్డింగ్. ఓకే, అంటే మీకు చూపించాలి, మీరు చేయాలి, మీరు కూడా అందరూ చేయాలి. ఓకే, సో ఏది క్లియర్గా ఉంటే అది బెటరా? కిందది క్లియర్ ఉందా? ఇది ఓకేనా? ఓకే. అంటే ఇలా ఎగ్జాంపుల్ నేను ఆ D1, D2, D3 అని పెట్టాను చూసారా, అది డైరెక్ట్ అనమాట. డైరెక్ట్ 1, డైరెక్ట్ 2, డైరెక్ట్ 3 అని. ఫిబ్రవరి మంత్ నుంచి డిసెంబర్ వరకు, ఫిబ్రవరిలో 2 డైరెక్ట్ జాయినింగ్స్. ఈ నెల ఈరోజు 7వ తారీఖు, ఇవాళతో కలిపితే 23 days ఉన్నాయి. ఈ 23 days లో డైరెక్ట్ 2 జాయినింగ్స్. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో 2. ఓకే, నెక్స్ట్ మంత్ మార్చి 2, ఏప్రిల్ 2. అలా డైరెక్ట్ ఛానల్స్ తీసుకుని రైట్ వాళ్ళని ఒక్కొక్కరిని
ఫస్ట్ 100 పీవీతో జాయినింగ్, నెక్స్ట్ మంత్ 300, నెక్స్ట్ మంత్ 600, 1200, 2400, ఆ నెక్స్ట్ 4000, ఆ నెక్స్ట్ 6000. ఇలా మంత్లీ గ్రోత్. అంటే నేను అది చేయటానికి ఫిల్టర్ చేసుకుంటాను. 20 ప్లాన్స్ చెప్పాలి నెలకి మినిమం డైరెక్ట్గా. నెలకి డైరెక్ట్గా 20 మందికి ప్లాన్ చెప్పాలి. ఓకేనా? సో ఆ 20లో నేను ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటాను. నేను సెలెక్ట్ చేసుకుంటాను నా డైరెక్ట్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయా లేదా, అంటే వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ సిన్సియారిటీ. ఓకే, వాళ్ళకి ఒక మంచి లైఫ్ కావాలి, బెటర్ లైఫ్ కావాలి, వాళ్ళు టైం పెడతారు. ఓకే, నచ్చింది వాళ్ళకి వెస్టేజ్, నా మాట కూడా నచ్చింది. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఓకే సిస్టంలో తెచ్చుకుని, నాకు ఫస్ట్ డే నుంచే సిస్టంలోకి రావాలి. సిస్టమ్ మీన్స్ ఫస్ట్ వర్క్ చేయటంలో చాలా ఇంట్రెస్ట్, అంటే వాళ్ళకి ఇన్కమ్ కావాలి, బెటర్ లైఫ్ కావాలి. అంటే ఇన్కమ్ కావాలంటే పని చేయాలి, పని చేయాలి, పని చేయాలి, పని చేసే ముందు నేర్చుకోవాలి ఏ పనైనా. ఇది బేసిక్ కదండి. సో ఎస్ అంటే ఆఫ్ కోర్స్ నెట్వర్క్ లీడర్, నేను ఐఎమ్ ఏ నెట్వర్క్ లీడర్. సార్ మనం మీకు చెప్పినట్టు ఐఎమ్ ఏ నెట్వర్కర్. నేను ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ లో ప్రోడక్ట్ చూపిస్తాను. ప్లాన్ అయ్యాక ఒక్కొక్క ప్రోడక్ట్ షేర్ చేసుకుంటా వెళ్ళటం కాదు. ఇంత క్లారిటీ ఉంది ఆపర్చునిటీలో, వెస్టేజ్ లో ఇంత సక్సెస్ ఉంది. 6గురితో మొదలైన కంపెనీ 4 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ పైన అయ్యారు. వేల మందితో ప్రతి స్టేట్ విస్తరిస్తుంది. రేపు జూన్ 2వ తారీఖు 20వ యానివర్సరీ చేసుకోబోతున్నాం. ఇంత పెద్ద సక్సెస్ లో ఉన్న కంపెనీకి నమ్మకం కలిగించడానికి ఏం చేయాలండి? వాళ్ళకి ఏం చేయాలి? ఆల్రెడీ ప్రోడక్ట్స్ 10 ప్రోడక్ట్స్ కాస్త 400 ప్రోడక్ట్స్ అయిపోయినాయి. 400 ప్రోడక్ట్స్, ఇన్ని స్టాక్ పాయింట్స్. ఒక్కొక్క చోట కొంచెం సర్వీస్ వీక్ ఉంటది, ప్రతి ఏదైనా అంతే. మైనస్లు చూడటం కాదు. ఒక్కొక్క స్టాక్ పాయింట్ లో ₹1,00,00,000 పైన జరుగుతున్న స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. మరి వాటిని ఏమనాలి? నెలకి ₹1,00,00,000 పైన బిల్లింగ్స్ అవుతున్న స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, కాబట్టి వాళ్ళు రన్ చేసుకోవటంలో వాళ్ళ లోపం ఉంది, సరిగా చేయని వాళ్ళకి. ఉపయోగించుకుంటున్న వాళ్ళు అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు స్టాక్ పాయింట్స్ కూడా. కాబట్టి స్టాక్ పాయింట్స్ ఎక్కడన్నా మనకి సర్వీస్ లేదండి, ప్రొడక్ట్స్ మెయింటైన్ చేయట్లేదు, లేకపోతే వాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు, ఓకే, అది వాళ్ళ ప్రాబ్లం, వెస్టేజ్ ప్రాబ్లం కాదు. ఆఫ్ కోర్స్ అంటే వెస్టేజ్ కూడా వాళ్ళకి చెప్తుంది మెయింటైన్ చేయమని, కొంత టైం ఇస్తుంది, సరిగా చేయకపోతే రీప్లేస్ చేస్తుంది, వేరే వాళ్ళకి ఇస్తుంది. కాబట్టి ఉంటాయి కంపెనీలు, ఎనీ కంపెనీ ఉంటాయి. కాబట్టి మనం ప్లస్లు చూద్దాం, మైనస్లు కాదు. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఏ స్టాక్ పాయింట్స్ లేనప్పుడు మేము చేసాం, ఇన్ని ప్రోడక్ట్స్ లేనప్పుడు చేసాం, ఇంతమంది అచీవర్స్ లేనప్పుడు చేసాం. మీ కళ్ళకు కట్టినట్టు ఇంత సక్సెస్ కనిపిస్తుంది. కాబట్టి సక్సెస్ ని చూడండి. ఓకే, సో మనం నిర్ణయించుకుంటే చేస్తాం. ఇప్పుడు నేను దీనికి ప్రణాళిక చేసుకున్నాను. ఇది జరగాలంటే నేను నెలకి 2 మంచి రిక్రూట్ చేయాలంటే 20 ప్లాన్ చెప్పాలి. అందుకని ప్లాన్ చెప్పటం, మీ అందరూ ప్లాన్ ప్రాక్టీస్ చేయండి. పోస్టింగ్స్ ఎలా రావాలి అంటే, నేను ఇవాళ 1-to-1 ప్లాన్ ఒకళ్ళకి చెప్పాను, ఇది 2వ ప్లాన్, 3వ ప్లాన్, 4వ ప్లాన్. ఒకరోజు 4గురికి చెప్పాను, ఒకరోజు ఒక హోమ్ మీటింగ్ చేశాను. మీరు హోమ్ మీటింగ్స్ 10 మంది, 15 మంది, 8, 7 హోమ్ మీటింగ్స్ పోస్టింగ్స్ రావాలి. ఓకే, ప్రోడక్ట్ డెమోస్ కూడా, డెమోస్ అంటే హోమ్ మీటింగ్ లో ప్రొడక్ట్ డెమోస్ తో ప్రొడక్ట్ షేరింగ్ కూడా ఎక్కువ మందితో చేయాలి. ఒకరితో. ఓకే, గుడ్. అది 1-to-1s అంటారు. అన్ని ఓన్లీ 1-to-1s ఏనా? అన్ని 1-to-1s ఏనా ఫ్రెండ్స్? వర్క్ చేయాలి, బెటర్ వర్క్ చేయాలి, బెస్ట్ వర్క్ చేయాలి. ఎస్ ఆర్ నో? స్పీడప్ చేయాలి ఫ్రెండ్స్, మనం స్పీడప్ చేయాలి.
బైక్ ఏం చేస్తాం, స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేస్తాం, కొంచెం మూవ్ చేసి రెండో గేరు, అంతేగాని 1-2 గేర్లోనే వెళ్తామా? కొంచెం స్పీడ్ చేసి థర్డ్ గేర్, కొంచెం స్పీడ్ చేసి ఫోర్త్ గేర్. ఎస్ ఆర్ నో? ఎస్. నా కారు 6 గేర్లు ఉంటాయి. 6వ గేర్ 90 స్పీడ్ దాటితే 6వ గేర్ వేసేసుకుని వెళ్ళిపోతాం. గేర్ పెంచాలి, లేకపోతే ఆ వెహికల్కి లోడ్ ఎక్కువ అయిపోద్ది, ఇంజిన్ మీద లోడ్ ఎక్కువ పడిపోద్ది గేర్ మార్చిపోతే. మీరు కూడా గేర్ మార్చాలి. ఎస్. సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే చూడండి, నేను ఆ ప్లాన్ ఎలా చేసుకున్నాననే దానికి. ఓకే, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ప్రతిరోజు వెస్టేజ్ కోసం వర్క్ చేయాలి, ఏదైనా సరే వర్క్ చేయాలి, అది గ్రూప్లో పోస్ట్ చేయాలి. ప్రోడక్ట్ నాలెడ్జ్ నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ప్రతిరోజు నేర్చుకోవడానికి 1 గంట నుంచి 2 గంటలు కేటాయిస్తాను. ఎస్, నేను లెర్నింగ్ బాగా చేస్తాను. ఓకే, మంత్ టార్గెట్ని అచీవ్ చేయడానికి ప్రణాళిక చేసుకుంటాను. కేవలం అనుకోవటం కాదు, ప్రణాళిక. అది ఎలా అచీవ్ చేయాలి అనే దానికి ఎవరి నుంచి ఎంత రావాలి పాయింట్స్, ఏ ఛానల్ నుంచి ఏ టీం నుంచి ఎంత రావాలి, ఓకే, దానికి నేను ఏ విధంగా వర్క్ చేయాలి, వాళ్ళతో ఎవరెవరికి ఎక్కడ డేట్స్ ఇవ్వాలి. ఓకే, సో కాబట్టి మనం అనుకున్న టార్గెట్స్ ఫిబ్రవరికి ఖచ్చితంగా ఎండింగ్ లోపు ఈ 100 తీసుకెళ్ళాలి జూమ్లో. ఓకే, అఫ్ కోర్స్ అంటే ఇక నుంచి ప్రతి గురువారం 100 క్రాస్ అయిపోవాలి, 100 లాక్ అయిపోవాలి. రేపు గురువారం, ఓకే, 8వ తారీఖు, మళ్ళీ నెక్స్ట్ 15వ తారీఖు, నెక్స్ట్ 22వ తారీఖు, ప్రతి గురువారం లాక్ అయిపోవాలి 100. ఫోకస్ పెట్టండి. మరి ఒక్కొక్కరు మినిమం ఒక్కరిని యాడ్ చేసినా అది చిన్న విషయం. మనకి అసలు ఏదైనా చిన్న విషయం అనుకోండి, పెద్ద విషయం కాదు, చిన్న విషయం. ఓకే, అదే విధంగా మినిమం ఒక 10 కొత్త టైటిల్స్ ఈ నెల మనకి రావాలి. లాస్ట్ మంత్ 5 వచ్చినాయి, 10. ఈ పెంచుకుంటూ వెళ్దాం, అన్ని పెంచుకుంటూ వెళ్దాం. మార్చిలో ఛాంపియన్ డేని గ్రాండ్ సక్సెస్ చేద్దాం 150 మందితో. ఓకే, ఇక నా పర్సనల్ గా కూడా కాన్సన్ట్రేషన్ అలా చూడండి, ఇది హెల్త్ విషయంగా కాన్సన్ట్రేట్ చేయాలి నాకు, మా మేడంకి బాగా. సో దానికి ఫిజికల్ గా యాక్టివిటీ పెంచుకోవాలి. సో మాకు జిమ్ ఉంది మా 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 దీనిలోనే. ఓకే, సో మా కమ్యూనిటీలోనే జిమ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది, షటిల్ కోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో నేను కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, నా పరంగా ఇలా మంత్ ప్లాన్, ఎవ్రీ మంత్ పర్ఫెక్ట్ గా ప్లాన్ తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంటేషన్. ఓకే, కాబట్టి ఈ 6 ఛానల్స్ డిసెంబర్ నాటికి LOB ఛానల్స్ గా చూడండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు ఛానల్స్ లేరు అనుకుందాం, కొత్త ఛానల్స్ నాకు లేరు, ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎలాగో మంచిగా చేస్తున్న ఫ్రెండ్స్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను కొత్త ఛానల్ ప్లాన్ చూపిస్తున్నాను మీకు, అంటే లేనిది నేను క్రియేట్ చేసి చూపిస్తున్నానా లేదా? 6 లేరు ఫ్రెండ్స్. ఈ 6 నేను నెలకి 2 చొప్పున టార్గెట్ చేసుకుని ఈ 6 ఛానల్స్ ఇయర్ ఎండింగ్ నాటికి LOB ఛానల్స్ గా బిల్డ్ చేస్తాను అని చూపిస్తున్నానంటే ఏంటి? అది నా నమ్మకం. వాళ్ళు ఎవరో నాకు తెలీదు, ఎవరు వస్తారో నాకు తెలీదు, ఇంకొక నళిని ఎవరవుతారో, ఇంకొక సీతారామేశ్వర్ ఎవరవుతారో, ఓకే, నాకు తెలీదు. సో మంచి లీడర్స్, లీడ్ చేసేవాళ్ళు, ఓనర్షిప్ తీసుకునేవాళ్ళు, ఓకే, రీజన్స్ వంకలు చెప్పకుండా చక్కగా ఇష్టంగా వచ్చేసేవాళ్ళు, నా అనుభవంతో మంచి పర్సన్స్ నేను క్యాచ్ చేస్తాను అనేది నేను నమ్ముతున్నాను. జనంకేం తక్కువ అండి, వెస్టేజ్ లాంటి అవకాశం ఎక్కడుంది బయట? ఈ ఎంప్లాయీస్ అవ్వచ్చు, షాప్ ఓనర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ వర్క్ చేస్తుంది డబ్బుల కోసమే. వాళ్ళకి అక్కడ వస్తున్న దానికంటే ఎన్నో రెట్లు వెస్టేజ్ లో లైఫ్ ఉంది, డ్రీమ్స్ ఉన్నాయి, అవి చూపించాలి కాన్ఫిడెంట్ గా. అది నేను చూపిస్తాను.
నేను ప్లాన్ చెప్తే 20 మందికి పక్కా ఆ మంచి బెస్ట్ ఇద్దరు వచ్చేస్తారు. నేనేం చేయాలి? చెప్పాలి. రోజు కనీసం ఒక్కరికైనా చెప్పాలి. యెస్ ఆర్ నో? ఆల్రెడీ మన చుట్టాలకో లేతే మన ఫ్రెండ్స్‌కో ఓకే. మనకి అంత కరెక్ట్ అనిపించట్లా. మనకి రైట్ పర్సన్ అనిపించట్లా. కొత్త కాంటాక్ట్స్ చేయాలి. దానికేంటి మార్గం? కొత్త కాంటాక్ట్స్ ఎలా చేయాలి? దానికి నేను ప్రణాళిక చేసుకున్నాను. ఓకే. నేను న్యూ కాంటాక్ట్స్‌లోకి వెళ్ళాలి. పక్కాగా అన్నమాట. గ్రౌండ్ వర్క్ చేయాలి. ఫీల్డ్ వర్క్ చేయాలి. నేనేం చేస్తానో మీకు చేసి చూపిస్తాను. ఏం చేస్తానో చేసి చూపిస్తాను. బైక్ మీద తిరుగుతా నాకు నేనే ప్రాస్పెక్టింగ్ చేస్తాను. పాంప్లెట్స్ ఇస్తానా? లేతే కొత్త వాళ్ళకి నేను ఎలా కాంటాక్ట్ చేస్తానో చేస్తాను. చూడండి. నేను చేశాక చూపిస్తాను మీకు ప్రతి మంత్. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనం డిసైడ్ అవ్వాలి. మనం డిసైడ్ అవ్వాలి. పెద్దగా ఆలోచించాలి. ఓకే. ఓకేరా ఇది క్లోజ్ చేయరా. ఓకే. రైట్. సో నేను ఫ్రెండ్స్ చూడండి. నేను అదే అడుగుతుంది. ఆర్ యు సీరియస్? మీరు సీరియస్‌గా ఉన్నారా? ఆర్ యు రెడీ? సో ఇప్పుడు ఎవరైతే 26, 27 మంది మేము సీరియస్‌గా ఉన్నామని గోల్ సెట్టింగ్ స్టార్ట్ చేశారో నిన్న ఫస్ట్ డేగా రాసిన ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక 6 ఎంతమందో 5, 6 ఫస్ట్ డే రాసిన వాళ్ళు ఉన్నారు. సెకండ్ డే రాసిన వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. ఈరోజు థర్డ్ డే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు మార్నింగే. ఇది రైట్ వే. మనం ఎంత కాదనుకుని ఏదో ఒక పని ఉంటది. వెస్టేజ్ వర్క్ ఉంటది, ఇంట్లో వర్క్ ఉంటది, బయట వర్క్ ఉంటది. రాద్దాం అనుకుంటా టైం అయిపోద్ది. అందుకనే మార్నింగ్ లేవటంతోనే రాయటం స్టార్ట్ చేసేస్తే ఒక 20 30 రాసేసారనుకోండి. 20 సార్లు 30 సార్లు అయిపోద్ది కదా ఫ్రెండ్స్. మిగతాది ఏదో మళ్ళీ మధ్యలో రాసేసుకోవచ్చు. కాబట్టి మార్నింగ్ లేవటమే స్టార్ట్ చేయండి. అందరూ ఇది అలవాటు చేసుకోండి. సీతారామయ్య సార్ చూడండి. ఫస్ట్ డే నైట్ రాశారు. వచ్చాక నైట్ రాశారు. సెకండ్ డే నిన్న, ఈ రోజు మార్నింగ్ రాసేసారు. ఇప్పుడు సంతోషమైన విషయం ఇలా ఉండాలి. వాళ్ళు 4 వచ్చారు మొన్న చాంపియన్ డేకి ట్రైనింగ్‌కి. సీతారామయ్య సార్, తర్వాత శివకుమార్ గారు, సాంబయ్య గారు, ఓకే, తర్వాత మన న్యూ బ్రాంచ్ డైరెక్టర్ గోపి గారు. ఎస్ గోపి గారు ఎస్ యంగ్ హీరో గోపి. 4. సో ఇప్పుడు 4 రాస్తున్నారు. అది 100% అంటారు. దాన్ని 100% అంటారు. మీ టీము ఎప్పుడు వచ్చామన్నది కాదన్న ముఖ్యం, బుల్లెట్ దిగిందా లేదా. కాబట్టి మీ ఎస్పీ టీం అంటే అదండి. ఎస్పీ టీం అంటే పేర్లు ఇచ్చేవాళ్ళు కాదు. దురదృష్టవశాత్తు ఛాంపియన్స్ డేకి చాలా మంది రాలేదు. మేము ఎస్పీ టీమ్ గా ఉంటామని పేర్లు ఇచ్చి. ఇది కరెక్టేనా? అలానే ఇప్పుడు 26, 27 మంది గోల్ సెట్టింగ్ చేశారు. మరి 62, 63లో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి? కనెక్ట్ అవుతున్నారు కదా రోజు మీరు రోజు కనెక్ట్ అవుతున్నారు కదా జూమ్‌కి. ఇన్ని ట్రైనింగ్స్ వింటున్నారు కదా, నా మాటలు వింటున్నారు కదా. టైం కుదరట్లేదు అనే మాట మీనింగ్ ఉందంటారా? అర్థమవుతుందా మీకు? టైం కుదరట్లేదనే దానికి మీనింగ్ లేదు తెలుసా? దేనికి టైం పెడుతున్నాం మరి? మీ వర్క్‌కు పెడుతున్నారు. ఆ వర్క్ మన జీవితాన్ని మారుస్తుందా? ఆలోచించండి ఫ్రెండ్స్. నేనే కండక్టర్‌గా ఉన్నాను. నాకు టైం కుదరట్లేదు అని మా అప్లైన్‌కి చెప్తున్నాను. అప్పుడు కండక్టర్‌గా నా జీవితం మారుతదా? అంటే నేనేం డిసైడ్ అయ్యాను? జీవితం మార్చుకోకుండా ఉండటానికే డిసైడ్ అయ్యాను. నాకు టైం కుదరటం లేదనే రీజన్ చెప్తున్నాను. అరే నా లైఫ్ ఏంటి? నా పిల్లలకి ఏం లైఫ్ ఇస్తాను? నా కోసం నేనేం చేసుకుంటాను? నా భార్య కోసం ఏం చేసుకుంటాను? ఏం చేయగలను ఈ చిన్న ఉద్యోగంతో? కాబట్టి టైం కుదుర్చుకోవాలి. టైం లేదు కాదండి, గుర్తుపెట్టుకోండి. టైం కుదుర్చుకోవాలి.
ఈరోజు ఎందుకు తీసుకున్నానంటే నేను మన ఫ్రెండ్స్కే ఇవ్వచ్చు, మన లీడర్స్కే, మిగతా వారి పరిస్థితి ఏంటి అని అడగటానికి. మీరు ఇంట్రెస్ట్ లేకుండా కనెక్ట్ అవ్వట్లేదండి ఉదయం జూమ్కి. మీకు నచ్చకలేదు, మీకు వెస్టేజ్ నచ్చింది, ఓకే, చెయ్యాలనే కోరిక ఉంది, కానీ చెయ్యాలనే ఆసక్తిలో ఉండిపోతే కుదరదండి. రంగంలోకి దిగాలి. ఓకే, మీకింత మెంటర్, సక్సెస్ఫుల్ మెంటర్ ఉంటే, ఎన్నో వందల వేల ట్రైనింగ్స్ ఇచ్చిన వ్యక్తి, ఇది నేను చెప్పింది సక్సెస్ ప్రాసెస్, నా సొంతది కాదు. ప్రపంచవ్యాప్తంగా చెప్పేటువంటి ట్రైనింగ్స్ అవి నేను చెప్పేది. నేను చెప్పేది ఆషామాషి ట్రైనింగ్స్ కాదు ఫ్రెండ్స్. దాన్ని తీసుకుని అబ్బా అని పండగ, అసలు ఎంత ఎఫెక్టివ్, సార్ చెప్పింది మనం కళ్ళు మూసుకుని చేసేయాలి అనే యాటిట్యూడ్కి వచ్చారంటే మీరు రైట్ వేలోకి వచ్చినట్టు. మీకు ఒక మంచి విషయం చెప్తాను, టైం లేకుండా బిజీగా ఉన్న వాళ్ళకే టైం వాల్యూ తెలుస్తుంది. ఖాళీగా లేజీగా తిరిగే వాడికి టైం వాల్యూ తెలియదు. కాబట్టి వాళ్ళే టైం మెయింటైన్ చేస్తారు, మేనేజ్ చేస్తారు. ఎవరు? బిజీ పీపుల్. సక్సెస్ పర్సన్స్ అందరూ బిజీగానే ఉంటారు, ఖాళీగా ఉండరు. మీరు కూడా ఆమె సక్సెస్ పర్సన్ అని అనుకుని నేను టైం కుదుర్చుకుంటా, ఎందుకంటే ఇది నా లైఫ్ కాదు, బెటర్ లైఫ్ కావాలి నాకు. బెటర్ లైఫ్ అండ్ బెస్ట్ లైఫ్ కావాలి. వెస్టేజ్ ఇస్తుంది బెటర్ లైఫ్. కాబట్టి వీళ్ళందరూ వెళ్తున్నారు, మన టీం లీడర్స్. నేను కూడా వాళ్ళతో యాడ్ అవుతాను, ఎస్పీ టీంలో యాడ్ అవుతాను. గోల్ సెట్ చేసుకుంటాను, సీరియస్ గా తీసుకుంటాను. సార్ ఉన్న టైం ఎలా ఇట్లే చేసుకోవాలి చెప్తున్నారు తప్పితే మీ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చేసి, మీ పని వదిలేసి వచ్చి చేయండి అని చెప్పట్లా. రోజులో 24 గంటల్లో ఒక 2 గంటలు కేటాయించుకోండి అని చెప్తున్నారు. 2 గంటలు ఖాళీ లేనంత బిజీ పర్సన్ ఎవరు ఉండరండి, నో డౌట్. అది మీరు వేరే ఇంకేదో పెట్టుకుంటున్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి నా మనస్ఫూర్తి సలహా, మిగతా ఫ్రెండ్స్ కూడా రంగంలోకి దిగండి. ఒక బుక్ పెట్టుకుని మీ అప్లైన్తో మాట్లాడుకోండి ఫస్ట్. నేను కూడా ఇంట్రెస్ట్ గా సీరియస్ గా చేస్తాను మేడం, సార్ నాకు కూడా గైడ్ చేయండి. డిసెంబర్ లోపు నేను మినిమం ఇంత పొందాలనుకుంటున్నాను, దానికి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని మీ అప్లైన్తో మాట్లాడుకుని గోల్ సెట్ చేసుకుని దాన్ని రోజుకి 55 సార్లు, 5 రోజులండి, ఓన్లీ 5 days. మైండ్కి ఎక్కుద్ది. నేనే రాస్తుంటే నాకు క్లారిటీ లేదా? నాకు క్లారిటీ ఉంది, అయినా సరే నా మైండ్కి ఎక్కిచ్చేస్తున్నాను. కళ్ళు మూసుకుని కాదు, నిద్రలో టచ్ చేసినా చెప్తాను. నేను చూడండి క్లియర్ గా రాస్తున్నాను, నేను ఇది సాధిస్తాను, సాధిస్తున్నాను అని రాస్తున్నాను. జస్ట్ అక్కడ నంబర్లే, ఇట్లా ఒట్టిగా నంబర్లే ఇట్లేదు. ఓకే, 2024 డిసెంబర్ నెలకు నేను 10 స్ట్రాంగ్ ఎల్ఓబిలతో 16 లక్షల జీపీవీతో స్ట్రాంగ్ డియుసిడి టైటిల్ సాధిస్తాను, 10 లక్షల ఆదాయం పొందుతాను, సాధిస్తాను, పొందుతాను. చూడండి బలంగా అది రాస్తున్నాను, 2 లైన్స్. నేను ఇంకా రాసే ఉన్నాయి. ఫస్ట్ సెట్ గా ఇది రాస్తున్నాను, నెక్స్ట్ సెట్ ఇంకొన్ని ఉంటాయి. ఓకే, క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క గోలు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, నన్ను ఫాలో అవుతూ మన లీడర్స్ చక్కగా తీసుకుని రాస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, టైం లేదు, నేను బిజీ. ఏ బిజీ అయినా సరే వెస్టేజ్ కంటే బిజీ లేదు. అంటే వెస్టేజ్ అంటే ఏంటి? మీ లైఫ్. వెస్టేజ్ ఏదో వేరే కాదు, మీ అప్లైనో నేనో బలవంతంగా చేసేది కాదు. మీ లైఫ్ కోసం మై డియర్ ఫ్రెండ్స్, మీ లైఫ్ కోసం, మీ డ్రీమ్స్ కోసం. వచ్చే సంవత్సరం మనందరూ ఫారిన్ ట్రిప్కి వెళ్ళొద్దా? ఓకే, ఇప్పుడు మార్చి 5వ తారీఖున ఉంది ఫారిన్ ట్రిప్, రైట్? మరి వచ్చే సంవత్సరం వియత్నాం, ఇప్పుడు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మళ్ళీ ట్రిప్ అనౌన్స్ చేస్తారు. మీరందరూ స్ట్రాంగ్, మనం అనుకున్నట్టే గోల్డ్ డైరెక్టర్ 50,000 ఇన్కమ్కి వెళ్తే ఇయర్ ఎండింగ్ నాటికి మార్చికి ఫారిన్ ట్రిప్లు అందరూ ఉంటారుంటారా? మన ఎస్ఎంఎస్ టీమే ఒక 50 మంది. అఫ్ కోర్స్ మొన్న థాయిలాండ్ ట్రిప్ వేరది, అది టెంపరీ టార్గెట్, టెంపరీగా ఇచ్చారు. ఓకే, ఇది స్టాండర్డ్, చాలా క్వాలిటీగా ఉంటది. ఇప్పుడు ఏదైతే మీకు అక్కడ పెట్టానో చూసారా స్క్రీన్ మీద, ఇలాగా అక్కడ
సెమినార్ కూడా జరుగుద్ది ఫారిన్ ట్రిప్ లో. వందల మందితో, వేల మందితో, పండగ వెస్టేజియన్స్ అంతా ఆ దేశంలో తిరుగుతుంటారు, మామూలుగా ఉండదండి. కాబట్టి ఎవ్వరు ఫారిన్ ట్రిప్ మిస్ అవ్వద్దండి. మీరు ప్లాన్ చేసుకోండి, ఏ రీజన్ తోనూ మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఫారిన్ ట్రిప్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. ఓకే, మరి ఇలాంటి అవకాశాలు మనకి ఎన్నో ఉన్నాయి. వెస్టేజ్ లో మీ ఓన్ కార్ డ్రైవ్ చేయాలి. ఓకే, కాబట్టి బీ సీరియస్, బీ ఫోకస్. ఆర్ యు రెడీ? ఓకే, చూడండి, మనకి ఐపీఎల్ అనే టార్గెట్ 1 lakh ఇన్కమ్, మినిమం డైమండ్ డైరెక్టర్ అవ్వాలి, 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి, కార్ తీసుకోవాలి. అప్పుడు వారిని ఐపీఎల్ అనేటువంటి రికగ్నిషన్ మన పవర్ అకాడమీలో వస్తుంది, దొరుకుతుంది. ఈగల్ ఐపీఎల్ యూసిడి అవ్వాలి, 2 lakhs ఇన్కమ్ తీసుకోవాలి. అదే కింగ్ ఐపీఎల్ లేకపోతే క్వీన్ ఐపీఎల్ 5 లక్షల పైన తీసుకోవాలి. నాకు లాగా ప్రీమియం కార్, హౌస్ తీసుకోవాలి లేదా ప్లాట్ తీసుకోవాలి. చూసారా మరి ఎంత అవకాశాలు, చూడండి ఏ స్థాయికి వెళ్తాం మనం. ఓకే, మనం అందరం కలిసి పవర్ అకాడమీని ఓకే బెస్ట్ టీమ్ గా ఆంధ్ర తెలంగాణలో 100 IPLs తో, ఒక 500 మంది బెస్ట్ సిస్టమ్ ట్రైనర్స్ తో, 1000 మంది అచీవర్స్ తో డిసెంబర్ నాటికి పవర్ అకాడమీ అనేది బలంగా నిలబడబోతుంది. ఒక పెద్ద ఆర్గనైజేషన్, ఇంకా పెద్ద ఆర్గనైజేషన్. మరి అలాంటి దానిలో మీరు వస్తే చూస్తూ ఉంటే సరిపోద్దా ఫ్రెండ్స్? మేము చూస్తున్నాము, మేము కూడా కనెక్ట్ అవుతున్నాము, కనెక్ట్ అయ్యి మా పనులు మేము చేసుకుంటున్నాము, మధ్యలో ఒక చెవి వేస్తున్నాము, కానీ మేము బిజీ, మాకు టైం కుదరట్లేదు. ఇది కరెక్టేనా? మిమ్మల్ని మీరు అలాంటి ఆలోచన వల్ల మీరేం చేసుకుంటున్నారు? మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఒక క్రౌన్ డైరెక్టర్ గా చూసే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఏంటి బిజీ జీవితం, ఇంతేనా గడపటం? మీరు రారా మాతో ఫారిన్ ట్రిప్? మీ ఆదాయాన్ని పెంచుకోరా? అడ్జస్ట్మెంట్ లైఫ్ లేనా? అప్పుల్లోనే ఉంటారా? పిల్లల్ని అద్భుతంగా చదివించుకోరా? మంచి లైఫ్ లో సెటిల్ చేయరా? టైం లేదా? నో, మళ్ళీ చెప్తున్నాను, టైం లేదంటే అర్థం లేని మాట. టైం కుదుర్చుకోవాలి. ఇదివరకు రోజులండి ఫోనులు కూడా ఉండేవి కాదండి. నేను నెట్వర్క్ మార్కెటింగ్ బిగినింగ్ లో వచ్చినప్పుడు మీకు తెలుసా, 2000 చివరిలో, 2001లో అప్పుడు ఎస్టిడి బూత్లు ఉండేవి. అది కూడా కొత్తగా పెట్టేవాళ్ళు ఎస్టిడి బూత్. మా కలవపాలెం అనే విలేజ్ లో ఉండేవాడిని నేను కండక్టర్ గా. సెంటర్ కి 1 కిలోమీటర్ రావాలి మా సెంటర్ కి వచ్చి. అక్కడ ఎస్టిడి బూత్ లో మీకు తెలుసా, ఒకళ్ళకి కాల్ చేస్తే 50 రూపాయలు బిల్ అయ్యేది, ఒక్కళ్ళకి కాలు. అలా మా టీం మెంబర్స్ తో మాట్లాడాలన్నా, అప్లైన్ తో మాట్లాడాలన్నా ఓకే అలా చేసుకోవాలి. నేను బిగినింగ్ లో చిన్న లవ్ స్టోరీ మాది. మా మేడంకి కాల్ చేపించి పిలిపించేవాడిని. ఓకే, తనకి ఫోన్ లేదు, నాకు లేదు. పక్కింటోళ్ళకి ఫోన్ చేపించి పిలిపించి మాట్లాడేవాడిని ఫోన్. బిఫోర్ మ్యారేజ్ కొన్ని రోజుల పాటు అలాగా. రైటా? అప్పుడులో ఫోనులు లేవు మనకి. ఇప్పుడు అర్ధరాత్రి అయినా, ఏ టైం అయినా, ఎక్కడికైనా, ఏ దేశమైనా మాట్లాడేస్తున్నారా లేదా? మరండి, ఇంత అవకాశాలు ఉంటే టైం లేదా? సోషల్ మీడియా అఫ్ కోర్స్ ఇప్పుడు మీకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎన్ని ఉపయోగించుకోవచ్చు. టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కనీసం ఫోను, వాట్సాప్ మనం వేరే వాడుకుంటున్నాం. వెస్టేజ్ కోసం వాడాలి, మాక్సిమం వెస్టేజ్ కోసం వాడాలి. గ్రూప్స్ లో యాక్టివ్గా ఉండాలి, మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనం రైట్ వేలో థింక్ చేస్తే టైం అనేది ఖచ్చితంగా మనకి కుదురుతుంది. విజేతలు అలాగే కుదుర్చుకున్నారు. టైం లేదు అనే మాట మీనింగ్ లెస్. ఫస్ట్ గోల్ బ్రాంచ్ డైరెక్టర్ 3500 పాయింట్లు, 10,000 రూపాయలు ఇన్కమ్. ఎప్పటికది అంటే మన టార్గెట్ 6x6 ప్లాన్. ఓకే,
3 స్టెప్ 6x6 ప్లాన్ అక్కడి నుంచి రావాలి. 3 స్టెప్ చేస్తే 40,000 వస్తుంది. 40,000 ప్లేస్ లో 20,000 సగం జరిగితే, పావు జరిగితే 10,000. అది గ్యారంటీ. మనతో ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తికి మీరు ఇన్వాల్వ్ చేసుకుని బలంగా నమ్మకం ఇవ్వాలి. ఇప్పుడు నా 6గురికి నేను బలంగా నమ్మకం ఇస్తా. నాతో ట్రావెల్ చేయండి. 6 నెలల్లో మీకు మినిమం 10,000 అనేది లేకపోతే నన్ను అడగండి, పక్కా. సో నేను వాళ్ళని సిస్టమ్ కనెక్ట్ చేస్తాను. మీటింగ్ అసలు నేను ఇంపార్టెన్స్ రండి కాదు, రావాలంతే. నేను వెంటబడితే నళిని వచ్చింది ఆ మీటింగ్స్ కి. నేను వెంటబడితే సీతారామయ్య గారు వచ్చారా, నీలిమ గారు వచ్చారా, ఎవరు వచ్చారు? శ్రీనివాసరావు గారు వచ్చారా, ప్రదీప్ గారు వాళ్ళు వస్తున్నారా? నో. ఇంటిమేట్ చేస్తే చాలు. నా ఫ్రంట్ లైన్ నాగేందర్ సార్, వారి టీమ్స్ లో లీడర్స్ అందరూ జస్ట్ ఇంటిమేట్ చేస్తే, ఒక్కొక్కసారి అయితే రేపు మీటింగ్ అయితే ఇవాళ చెప్పినా చాలు, వచ్చేస్తారు మొత్తం. అది మన ఆకలండి. అప్లైన్ కోసమా? మన కోసం. ఓకే, వాల్యూ తెలిస్తే అస్సలు ఖాళీగా ఉండరు, వేరే పనిలో ఉండరు. నేను లీవ్ పెట్టేవాడిని, లేకపోతే సిక్ పెట్టేవాడిని మీటింగ్స్ కోసం డ్యూటీ చేస్తున్నప్పుడు. ఓకే, అలానే సెకండ్ గోల్ సిల్వర్ డైరెక్టర్ విత్ LOB. అరే అవకాశం అంత క్లియర్ గా కనపడుతుంటే, మరి ఇక్కడ ఆదాం గారు ఉన్నారో లేదో, ఇవాళ కనెక్ట్ అయి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ చిలక్కి చెప్పినట్టు ఒక్కొక్కరికి వెస్టేజ్ ఎంత అవకాశం. ఇదిగోండి ఇలా చేసుకుంటే మీరు ఇలా 25,000కి వస్తారంటే, ఆ బిజీ టైం బయట పెట్టడం ఒక రకంగా కొన్ని మనకి అలా అలవాటు అయిపోతాయండి. అవి మార్చడం కొంచెం ఈజీ కాదు. మందు తాగేవాడిని మార్పించాలంటే, పేకాడేవాడిని మార్పించాలంటే, ఓకే మన టైము ఇతరుల కోసం అక్కడ ఇక్కడ పెట్టే అలవాట్లు, ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలన్న దానికి మనం, అరే నా కోసం నేను పెట్టుకోవాలి, నా ఫ్యామిలీ కోసం నేను పెట్టుకోవాలి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, చెప్పాను కదా, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వాటిని అధిగమించాలి. వాటిని దాటడం కోసమే కదా మనం వెస్టేజ్ మనకి హెల్త్ అండ్ వెల్త్ ఇస్తుంది. బయట పెడుతూ ఉంటే ఎంతసేపు మన లైఫ్ అంతేనండి. మళ్ళీ మనం నిజంగా వేరుగా మీరు ఫీల్ అవుతారు, అంతే. అవ్వద్దు, నిజంగా అంతే. చూడండి మరి మన ప్రాబ్లమ్స్ అట్లానే, నాకు ఇంత ప్రాబ్లం అయింది, అంత ప్రాబ్లం అయింది. ఇప్పుడు మురళి గారు మొన్న చెప్తున్నారు 40 లక్షలు అప్పు ఉందండి అని. కాజీపేట మురళి గారు 40 లక్షలు అప్పు ఉందంట. ఇలా ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు. ఆదాం గారు ఒక నంబర్ చెప్తారు, ఇంకోళ్ళు ఇంకో నంబర్ చెప్తారు. నేను కూడా వెస్టేజ్ లో లేకుండా ఉంటే నా వెనకాల కూడా ఒక పెద్ద ఇది ఉండేది. అట్లనే కండక్టర్ ఉద్యోగంలో ఏం జీతం తీసుకుంటాం, ఏ అవసరాలు తీరుస్తాం? ఫ్రెండ్స్, బిజీ, జనం కోసం బిజీ. ఇది ఒక బలహీనత తెలుసా మీకు? బిజీ అనేది బలహీనత. వేరే పనుల కోసం, మీకోసం మీరు కేటాయించుకోవటం చాలా అవసరం, అర్జెంట్. మీ డెవలప్మెంట్ కోసం కేటాయించుకోవటం అర్జెంట్. ఓకే, కాబట్టి పొద్దాక ఎవరు చెప్పరండి, అవకాశాలు పొద్దాక ఇవ్వరండి. దేవుడు కూడా మన కోసం పంపిన వెస్టేజ్ ని మనం ఉపయోగించుకోకపోతే దేవుడు కూడా మళ్ళీ ఇవ్వడు. వెస్టేజ్ కాకుండా ఇంకొక అవకాశం ఇవ్వడు. కాబట్టి 100% యూజ్ చేసుకోవాలి. చూడండి, ఒక ముగ్గురిని లేదా మంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని, ఆరుగురిలో ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని రైట్ పర్సన్స్ ని బిల్డ్ చేసుకుని, వాళ్ళకి 6,000 పాయింట్లు తెచ్చుకుని, సైడ్ వాళ్ళు 3,000 తెచ్చుకుంటే, డియర్ ఫ్రెండ్స్, 50,000 ప్లస్ ఇన్కమ్కి వెళ్తామే. టైం కుదరట్లేదా? మీటింగ్కి రాలేకపోయారా? జూమ్కి ఆడవలేకపోతున్నారా? ఏంటండి, ఏం చేద్దామని చెప్పండి. కాబట్టి నేనేం కోరుకుంటున్నానంటే, ఈ 60+ లో ఎవరైతే 26 మంది రాశారో మిగతా వాళ్ళు కూడా రంగంలోకి దిగండి. మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఒక బుక్ పెట్టుకుని 3 పూట్ల 20 సార్లు, 15 సార్లు, 20 సార్లు 3 పూట్ల, మార్నింగ్ 20, మధ్యాహ్నం 15, మళ్ళీ నైట్ పడుకునే ముందు 20, 55 సార్లు, 5 రోజులు మాత్రమే. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? మీ మైండ్కి ఎక్కిచ్చేస్తారు, మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఎక్కిచ్చేస్తారు గోల్. నేను వెస్టేజ్ని సీరియస్ గా తీసుకున్నాననే దానికి అది ప్రూఫ్ అన్నమాట, తెలుసా?
మీ అప్లైన్ కోసం రాయొద్దండి, ఎవరు నా కోసం రాయొద్దు, గ్రూప్ లో పెట్టడం కోసం రాయొద్దు. నేను కూడా ఇన్నిసార్లు అనుకుంటూ రాస్తున్నాను, నా మైండ్ కి బలంగా నాకు తెలుసు నేను బలంగా ఇస్తే నేను సాధిస్తాను ఏదైనా. నేను డిసైడ్ అయితే సాధిస్తాను, నాకు తెలుసు ఆ సంగతి. ఓకే, నేను కొంచెం నిర్లక్ష్యంగా ఉండి క్యాజువల్ గా ఉంటే అది అలానే ఉంటది. కాదు, బలంగా తీసుకున్నానా అయినట్టే. ఎంత బలంగా తీసుకున్నానో మీకు రోజు చెప్తున్నాను. మరి మీరు కూడా అలా తీసుకుంటే మీకు సాధ్యమే. చూడండి ఎలాంటి లైఫ్ వస్తుందో వెస్టేజ్ లో. 3వ గోలు 50,000 ఇన్కమ్. 4వ గోలు స్ట్రాంగ్ డైమండ్ డైరెక్టర్ 4 LOBs తో, లేకపోతే క్రౌన్ డైరెక్టర్ 4 LOBs తో, ఒక 50,000 PVs తో 1 lakh ఇన్కమ్. సామాన్యులండి. బెండకాయ రైతు, ఆయన భార్య, వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయ్యారు, చదువు లేదు. అది ఎంత డేరింగ్. వాళ్ళకి అవకాశం ఇవ్వాలే కానీ, మైక్ ఇవ్వాలే కానీ స్టేజ్ మీద పాటలు పాడుతున్నారు. చూసారా లాస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళు? స్టేజ్ మీద పద్యాలు, పాటలు, కవితలు రాసి చెప్తున్నారు. డేరింగ్ అండి. సక్సెస్ అయ్యే వ్యక్తికి డేరింగ్ నేచర్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది కాదు, ఏ బ్యాక్గ్రౌండ్ కాదు, వాళ్ళకి చొరవ ఉంటది, ధైర్యం ఉంటది. ఆ లేని వాళ్లే చదువుకుని కూడా వెనకడిగేస్తుంటారు. పీజీలు గీజీలు అన్నీ ఉంటాయి. నలుగురికి చెప్పారండి, వాళ్ళు నాకు సరైన రెస్పాన్స్ లేదు, లేకపోతే అదిగో ఇదిగో అంటున్నారు, నాకు నీరసం వస్తుంది, నాకు అవ్వట్లేదు. ఏంటండి వెస్టేజ్ అవకాశాన్ని ఒక 6గురితో నమ్మించలేకపోతున్నారా? మీరు బలంగా నమ్మితే నమ్మించలేమా? నిజాన్ని నమ్మించలేకపోతున్నారా? మరి అబద్ధాలు నమ్మిస్తున్నారుగా జనం, మోసాలు నమ్మిస్తున్నారుగా, లక్షలు కట్టిస్తున్నారుగా బయట. మీ ఇంట్లోకి మీరు ఒక 2,000 రూపాయల ప్రొడక్ట్స్ కొనుక్కోండి, ఇలా ఒక 3 స్టెప్స్ 4 స్టెప్ చేస్తే ఇలాంటి లైఫ్ వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ ఆల్రెడీ జెన్యూన్, గవర్నమెంట్ లీగలైజ్ చేసింది, వెస్టేజ్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది, కొన్ని వేల మంది సక్సెస్ అయిపోయి ఉన్నారు. ఇదిగోండి ప్రూఫ్, ఎక్కడో వద్దు, మా దగ్గరే ఉంది. చూడండి, ఇన్ని వందల మంది మా టీంలోనే ఉన్నారు, రండి ఒకసారి మా మీటింగ్ కి, మీకు లైఫ్ కావాలంటే ఇదిగోండి రండి అని ఇన్వైట్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? మీరు సామాన్యులకి, నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళకి, స్లో మైండ్ ఉన్న వాళ్ళకి, నారో మైండ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళు మీకు రిజెక్ట్ చేస్తారు, నెగిటివ్ చెప్తారు. దాంతో నాకు అవ్వట్లా. అరే, ఆకలి ఉన్న వాళ్ళకి భోజనం పెట్టండి అంటే, నేను చూస్తున్నాను చక్కగా ఒక మంచి 30 సంవత్సరాల కుర్రాడు జాబ్ లో ఉన్నాడు, 15,000 శాలరీ తీసుకుంటున్నాడు, చక్క టక్కు గిక్కేసుకుని ఉన్నాడు. ఆ వ్యక్తికి చెప్పి ఆ వ్యక్తిని నేను జాయిన్ చేస్తున్నానని ఫోటో పెడతారా చూస్తున్నాను. MBA పర్సన్స్ ని జాయిన్ చేస్తారని చూస్తున్నాను. టీచర్స్ ని, లెక్చరర్స్ ని జాయిన్ చేస్తారని చూస్తున్నాను. మీరు ఎఫెక్టివ్ గా ప్లాన్ చెప్తే వాళ్ళందరూ దిగుతారు రంగంలోకి. ఎంతసేపు ఆ నొప్పి ఉన్నవాళ్ళు, ఈ నొప్పి ఉన్న వాళ్ళకి ఇచ్చేసి ప్రోడక్ట్ నేను జాయిన్ చేశానంటే ఓకే, మనకి ఏమొస్తాయి? ఆర్డినరీ జాయినింగ్స్ వస్తాయి. వాళ్ళేమో కస్టమర్స్. మనం హెల్త్ ఇవ్వాల్సింది, అగ్రి ఇవ్వాల్సింది కస్టమర్స్. మనం ఆపర్చునిటీ ఇవ్వాల్సింది హెల్దీ పీపుల్ కి, ఆకలి ఉన్న వాళ్ళకి, డ్రీమ్స్ ఉన్న వాళ్ళకి. ఆ డిఫరెన్స్ మీకు క్లియర్ గా చెప్తున్నా. రోజు 100కి 20 మంది ఇలా ఉంటారు, డ్రీమర్స్ ఉంటారు, 80 మంది ఆర్డినరీ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ ఉంటారు. మీరు 20ని చూడండి, 80ని చూడొద్దని చెప్తున్నాను. డివైడ్ చేసుకోండి, మీ లిస్ట్ రాసుకుని ఆపర్చునిటీ ఎవరికి ఇవ్వాలి అది కూడా చెప్పే విధానం నేర్చుకోండి. చెప్పండి, ఫస్ట్ ప్లాన్ చెప్పడం నేర్చుకోండి అని 10 సార్లు 100 సార్లు చెప్తున్నా నేను. ప్లాన్ చెప్పండి ఎఫెక్టివ్ గా. నాకు రాదని చెప్పొద్దు మైండ్కి. అరే, మంచి లైఫ్ పొందటం గురించే కదా ప్లాన్ చెప్పడం అంటే. వాళ్ళ అప్పులు తీసేసుకోవటం కదా, వాళ్ళ పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వటమే కదా వెస్టేజ్ అంటే. అది చెప్పలేకపోతున్నామా? నోటితో చెప్తే కుదురుద్దా? ప్లాన్ చెప్పాలి ఫ్రెండ్స్, పేపర్ మీద, బుక్ మీద. ఓకే, ఏది చేసినా నీట్ గా చేయాలి. నా గోల్ సెట్టింగ్ బుక్ చూడండి, ఎంత నీట్ గా ప్రతిదీ అంతే. నా బుక్స్ చూడండి, నీట్ గా రాసుకుంటాను. ఓకే, కాబట్టి అలా చక్కగా రాస్తున్న మన మిత్రులకి మరొక్కసారి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్. మరి మిగతా వాళ్ళు కూడా మనతో కలవాలనే తపంతో చెప్తున్నాను. మిగతా వారు కూడా ఒకవేళ ఫస్ట్ డే కూడా రాయకపోతే నిన్న కూడా ఈరోజు స్టార్ట్ చేయండి. మనం చేసే పని ఏది కష్టమైంది కాదండి. మీరు ఇష్టంగా తీసుకుంటే ఏది కష్టమైంది కాదు. మీ అందరినీ సక్సెస్ చేయాలన్నది నా కోరిక.
మీలో కనీసం 50 మంది 28 మందిలో ఇయర్ ఎండింగ్ నాటికి 50,000 తీసుకోవాలి. కానీ ఈ స్టెప్స్ చేయకపోతే అవదండి. 50,000 కాదు 10,000 కూడా రావు. చాలా మంది మేము జాయిన్ అయ్యాం, మాకు ఐడియాలు ఉన్నాయని చెప్తారు. ఎందుకని వాళ్ళు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల, ఈ సీరియస్నెస్ తీసుకోవాలా. వాళ్ళు ఏదో మేము వాడాము, మాకు తెలుసు, మాకు వెస్టేజ్ తెలుసు. ఏం తెలుసు? ఏంటి మీరు ఇన్వాల్వ్ అయ్యారా? వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా? సిస్టంలోకి వచ్చారా? నేర్చుకున్నారా? ఏముండవు, మీరు అబ్జర్వ్ చేసుకోండి, కనుక్కోండి. కాబట్టి సిస్టమ్ ఫాలో అయితే 200% సక్సెస్ గ్యారంటీ. ఓకే, 5వ గోలు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, 4 LOBs. ఓకే, స్ట్రాంగ్ గా 2 lakh ప్లస్ ఇన్కమ్. ఓకే, 4 LOBs స్ట్రాంగ్ ఉంటే, ఓకే, ఆ కిందకి వెళ్తే రైట్ స్ట్రాంగ్. ఇప్పుడు నాగేందర్ సార్కి 4 స్ట్రాంగ్ LOBs తెలుసా మీకు? 4 స్ట్రాంగ్ LOBs తోనే సార్ అంత ఇన్కమ్ తెలుసా? 6th గోల్ డబుల్ క్రౌన్ డైరెక్టర్, నా క్యాడర్ 5 లక్షలు ప్లస్. నెక్స్ట్ 7th గోల్ DUCD 8 lakhs ప్లస్. నేను ఇయర్ ఎండింగ్ పెట్టుకున్నాను కదా, 10 lakh ప్లస్. చూసారా? సో మరి ఎంతో మంది అచీవర్స్. ఇప్పుడు ఇక్కడ నేను రాసిన 6,000 ప్లస్ లీడర్స్ అన్నాను, ఇప్పుడు వాళ్ళు డబుల్ అయిపోయారు, 12,000 పైన అయిపోయారు. ఓకే, ఏది 1 lakh పైన సంపాదిస్తున్న వాళ్ళు వెస్టేజ్ లో కనీసం 10,000 మంది అయితే అయి ఉంటారు. 200 మంది పైన లగ్జరీ కార్లు తీసుకున్నారు, 800 మంది పైన హౌస్ ఫండ్ తీసుకున్నారు, హౌసెస్ తీసుకున్నారు. ఇంతమంది సక్సెస్ అవుతుంటే మీరెవరా? ఈ అవ్వాలంటే మీలో ఈ 4 ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? అదే కీ. మీలో ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? మీ కోరిక స్థాయి, యువర్ డిజైర్ లెవెల్స్, దాన్ని బట్టే మీరు. నా డిజైర్ లెవెల్స్ బట్టి నేను, సీతారామయ్య గారి డిజైర్ లెవెల్స్ బట్టి సారు, ఎవరి డిజైర్ లెవెల్ బట్టి వాళ్ళ స్థాయి ఉంటది. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఎంత ఉంది, నా మీద నాకెంత ఉంది, మీ మీద మీకు ఎంత ఉంది. నా మీద నమ్మకం ఎంత ఉంది కాబట్టి నేను ఇవి సాధించుకున్నా, ఇంకా సాధించబోతున్నా. ఒక విషయాన్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు, అబ్జర్వేషన్, లెర్నింగ్ యాటిట్యూడ్ ఎంత ఉంటే అంత అర్థం అవుతుంది ఏదైనా. నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ మీకు అర్థమైతే మీరు వేరే వాడి దగ్గర టైం పెట్టరండి, ఆ టైం ఇక్కడే పెడతారు. నాకైతే ఎలా ఉందో తెలుసా? నేను ఈ లిస్ట్ అంతా రాసుకుని, ఇప్పుడు మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఫుల్ టైమర్స్ అయిపోతే ఒక్క నెల రోజులు వీళ్ళని ట్రైనప్ చేసేసి సబ్జెక్ట్స్ అన్ని కూడా ఈ మొత్తం బ్యాచ్ రంగంలోకి వెళ్ళి, కొంచెం అది మ్యూట్ చేయండి ఫ్రెండ్స్, మ్యూట్ చేయండి. ఈ మొత్తం వ్యక్తులు అంటే ఒక సీరియస్ గా మీలో ఎంతమంది అయితే ఫుల్ టైం సార్ నేను డెడికేట్ అయ్యి వెస్టేజ్ నా లైఫ్ మార్చుకుంటానని వచ్చారనుకోండి, ఇన్ కేస్ ఒక్క నెల రోజులు ట్రైనప్ చేసి 5 సబ్జెక్ట్స్ మీద ఫీల్డ్కి వదిలితే ఇయర్ ఎండింగ్ నాటికి 1,00,000 సంపాదించాల్సిందే, సమస్య లేదు. కనీసం 50,000 గ్యారంటీ. నిజంగా మనం ఎంత టైం పెడితే వెస్టేజ్ కోసం అంత రిటర్న్ వస్తుంది. నమ్మకంగా పెట్టాలి, నో డీవియేషన్, నో డిసప్పాయింట్మెంట్. ఓకే, దీన్ని ఏమంటారు? యువర్ ఫైటింగ్ అండ్ విన్నింగ్ యాటిట్యూడ్ లెవెల్స్. మీరు పోరాడే స్థాయి, మీరు గెలవాలన్న తపన, మీకు గెలిచి తీరాలి అనే ఉండే తపన ఎంత ఉంది మీకు, దాన్ని బట్టే మీ వర్క్ ఉంటుంది, మీ రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? ఇదనమాట. ఈ 4టికి మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారో వేసుకోండి. మీరు నా కోరిక స్థాయికి నేను 100కి ఎన్ని మార్కులు వేసుకుంటాను? నా కోరికలు ఎలా ఉంటాయి? 10,000 వస్తే చాలన్నా, 15,000 వస్తే చాలన్నా, ఇంకొక 5,000 వస్తే చాలు. వెస్టేజ్ లో కాదు, మామూలుగా బయట లైఫ్ లో. ఈ 80% ఆర్డినరీగా ఎందుకున్నారు? వాళ్ళ ఆలోచన, వాళ్ళ నమ్మకం చాలా తక్కువగా ఉంది. అవకాశం అనంతం ఫ్రెండ్స్, ఉపయోగించుకోవాలి. కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు వాళ్ళ సొసైటీలో.
ఎవడు ఆపేది లేదు. టెంపరరీ, అవి టెంపరరీ ఆపుతారు. విమర్శలు ఉంటాయి, వెనకలాగే వాళ్ళు ఉంటారు, అవన్నీ ఉంటాయి. కానీ రియల్ గా తపన, ఆ డిజైర్ లెవెల్స్ హై లెవెల్ ఉన్నవాడిని ఎవ్వరు ఆపేది లేదు. వేల లక్షల మంది స్టోరీస్ మీరు చూస్తే, సక్సెస్ స్టోరీస్, అది మీకెంత ఉందండి? మీ కోరిక స్థాయి ఎంత ఉంది? మీ మీద మీకు నమ్మక స్థాయి ఎంత ఉంది? ఎన్ని మార్కులు వేసుకుంటారు? నేను ఒక విషయాన్ని నేర్చుకుంటాను, గ్రహిస్తాననే దానికి ఎన్ని మార్కులు వేసుకుంటారు? లెర్నింగ్. మీటింగ్కి వచ్చి కొంతమంది నిద్రపోతుంటారు, ఇంకేం లెర్నింగ్ చేస్తారు? రారు, చాలా మంది రారు, వచ్చిన కొంతమంది నిద్రపోతారు అనుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏమనాలా? లెర్నింగ్ చేయాలి. రోజు ఉదయాన్నే జూమ్ ఎందుకు కోసం? లెర్నింగ్ కోసం, నేర్చుకోవటం కోసం. ఓకే, ఇది నేర్చుకుని బయటికి వెళ్ళి వర్క్ చేయాలి, ఫైటింగ్ చేయాలి, పోరాట స్థాయి. మీకు రిజల్ట్ రాలేదా? ఇంకా బాగా పని చేయాలి. రిజల్ట్ వచ్చిందా? ఇంకా బాగా పని చేయాలి. ఎందుకు? మీ గోల్ రీచ్ అయ్యే వరకు. అర్థమవుతుందా? కాబట్టి మనం షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నాం. మార్చి నాటికి షార్ట్ టర్మ్, జూన్ నాటికి మిడ్ టర్మ్, అంటే ఈ సంవత్సరంలోనే డివైడ్ చేసుకున్నాం. డిసెంబర్ నాటికి లాంగ్ టర్మ్, 11 నెలలు అంతే. యాక్చువల్గా 3 years 5 years గోల్ పెట్టుకోవాలి. అది తర్వాత స్టెప్, తర్వాత చూద్దాం. కార్ ఎప్పుడు తీసుకుంటారు, ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటారు, అవి తర్వాత. ముందు ఇయర్ ఎండింగ్ నాటికి మీరు ఒక సక్సెస్ లోకి రావాలి, 50,000 ప్లస్ ఇన్కమ్ లోకి రావాలి. ఓకే, దానికి అనుగుణంగా మీరు ప్రణాళిక చేసుకోవాలి. అందుకే మీకు దానికి 7 రూల్స్ చూపించాను, పెట్టాను. ఫస్ట్ షార్ట్ టర్మ్ అని చెప్తా, అంటే జూన్ నాటికి 5 months లో జూన్ నాటికి మీరేం అచీవ్ చేస్తారు అంటే మార్చి జూన్ ఈ రెండు పెట్టుకోండి. ఫస్ట్ షార్ట్ టర్మ్ మార్చి జూన్. మనందరితో గోల్ సెట్ చేయించాను, రాపిచ్చాను. ఓకే, అది సాధించేదే పెట్టుకోండి, మీకు పాసిబుల్ అయిందే పెట్టుకోండి. 1-2 గోల్స్ పెట్టుకోండి ఇయర్ ఎండింగ్ నాటికి. ఓకే, మీ గోల్ బుక్ లో రాసుకోండి, దాన్ని రోజు చూసుకోండి, చదవండి. ఇప్పుడు నేను నా బుక్, కొత్త బుక్ లో 55 times 5 రోజులు అంటే 275 సార్లు రాస్తాం. ఇప్పుడు నేను ఎవరికి చూపించినా అది చూపిస్తాను, ఇదిగో నా గోల్ ఇది, నేను ఆల్రెడీ అచీవ్ చేసింది ఇది, ఇప్పుడు నేను అచీవ్ చేయబోతుంది ఇది. అంటే నాతో జాయిన్ అవ్వరండి? మనలో సీరియస్నెస్ చూస్తే ఎదుటి వాళ్ళు కన్విన్స్ అయిపోతారు. ఇలాంటి వ్యక్తితో కదా మనం జాయిన్ అవ్వాలి. తను ఇంత బలంగా తీసుకుని సాధిస్తుంటే మనకు కూడా మంచి లైఫ్ వస్తుంది కదా. ఇలాంటి అప్లైన్ మనకు ఉండాలి కదా. అది మీరు చూపించండి. మీ గోల్ పవర్ఫుల్ తెలుసా? మీ బుక్ లో రాసిన గోల్ ఆషామాషి కాదు, పవర్ఫుల్. ఓకే, కాబట్టి ఇక వర్క్ లోకి, రంగంలో దిగండి రోజుకి. ఇప్పుడు అదే నేను చెప్పే ఉద్దేశం. గోల్ రాస్తున్నాం, వెరీ గుడ్. యాక్షన్ ప్లాన్. రోజు ఏం చేస్తున్నారు? రోజు కనీసం ఒక కొత్త కమిట్మెంట్, వెస్టేజ్ కోసం నేను ఈ కొత్త పని చేయబోతున్నాను, చేస్తున్నాను. ఇప్పుడు చెయ్యండి. ప్లాన్ షో చెప్తున్నాను, ఫాలో అప్ చేస్తాను, కొత్త పరిచయాలు చేసుకుంటాను, రోజుకు 2-3 కొత్త కాంటాక్ట్స్ తీసుకుంటాను. అలా ఒక్కొక్కటి అనుకుని ఆచరిస్తూ ఒక మనం డైలీ పాకెట్ డైరీ పెట్టుకుని డైలీ దానిలో రాసుకుని యాక్షన్. ఈ రోజు నేను వెస్టేజ్ కోసం 3 పనులు చేస్తాను, 1 2 3, 4 పనులు చేస్తాను, 1 2 3 4 చెయ్యాలి, కంప్లీట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు అభినందించుకోవాలి, శబాష్ నేను చేశాను, ఈ రోజు అనుకున్నట్టు చేశాను. మీరు నమ్మండి ఫ్రెండ్స్, మీరు 10 కిలోమీటర్లు నడవాలండి. 10 కిలోమీటర్లు నడవాలి. ముందు ప్రిపేర్ అయిపోయేసి షూస్ వేసుకుని, స్పోర్ట్స్ షూస్ చక్కగా ముందు బయటకు వచ్చి ఒక అడుగు ఇక మొదలెట్టి నడుస్తూ ఉంటే అదే వెళ్తా ఉంటది. 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్లు. ఇది వరకే రోజుల్లో మన తాతలు వీళ్ళ రోజుల్లో ఎక్కువ టైం నడిచేవాళ్ళు, దూరాలు నడిచేవాళ్ళు, పిల్లల్ని భుజానేసుకుని నడిచేవాళ్ళు. చెప్తున్న ఎగ్జాంపుల్. ఏదైనా సాధ్యమే ఫ్రెండ్స్. అవ్వదనుకుంటే అవ్వదు, అవుతుంది అనుకుంటే అవుతుంది. డైలీ మానిటరింగ్ చేసుకోవాలి. ఓకే, రోజు నేను ఈరోజు చేసిన వర్క్ ఏంటి, ఎలా ఉంది, రిజల్ట్ ఎలా ఉంది, నేనేమి ఇంప్రూవ్ చేసుకోవాలి, రేపేం చేయాలి. 15 రోజులకు ఒకసారి మెంటర్ దగ్గర కూర్చుని మీ వర్క్ ప్రాసెస్ని, మీ రిజల్ట్స్ని తనతో చర్చించాలి, బెటర్మెంట్ చర్చించాలి. ఇది ప్రాసెస్.
ఓకే, చూడండి, గతంలో చేశాను ఇది. ఎక్కడెక్కడో నుంచో ఇట్లా చలికాలం వాళ్ళు రాత్రులు బయలుదేరి ఇక్కడ మన ట్రైనింగ్స్కి వస్తారు. పవర్ అకాడమీ ట్రైనింగ్స్కి ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ ఏరియాలు, డిఫరెంట్ ఏరియా, ఆంధ్ర డిఫరెంట్ ఏరియాలు బస్సులు వేసుకుని వస్తారు. ఇలా బస్సులు కార్లు వేసుకుని వస్తారు. నాగర్ కర్నూలు అనేది ఎంతో దూరం విజయవాడకి. అక్కడి నుంచి బస్సులు వేసుకుని వస్తారు. మొన్న 3 బస్సులు ఎన్నో కారులో వచ్చారు పవర్ క్యాంప్కి. ఏమండి మరి వీళ్ళందరినీ ఏమనాలి? మనం మనం 1 కిలోమీటర్ కూడా లేని, లేకపోతే 2 కిలోమీటర్లు ఉన్నటువంటి మీటింగ్కి విజయవాడలో ఉండి రాని వాళ్ళు ఉన్నారు. పక్కూరు ఉండే 1 గంట ట్రావెల్. ఏమండి ఇంత లైఫ్ చేంజింగ్ కోసం వారం సార్ మీరు ట్రైనింగ్ ఇవ్వండి సార్, మేము మొత్తం వస్తాం. నాగేంద్ర సార్ మళ్ళీ నిన్న చెప్తున్నారు, ఇవాళ అనుకుంటా వాళ్ళకి విజయవాడలో ట్రైనింగ్, లేకపోతే నిన్నో ఇవాళ టీటీటీ 30 మంది వస్తున్నారు సార్. ఒకళ్ళు మాచర్ల నుంచి, ఒకళ్ళు ఒంగోలు నుంచి, ఎక్కడెక్కడి నుంచో టీటీటీకి అంత దూరం నుంచి వస్తున్నారు సార్. టీటీటీ బాగా సక్సెస్ అయింది, అందరూ తీసుకుంటున్నారు, చక్కగా నేర్చుకుని ఆచరిస్తున్నారు. తద్వారా చూసారా ప్రతి టీమ్ ఎంత యాక్టివ్ గా వర్క్ చేసుకుంటున్నారు, మీటింగ్స్ ఫుల్ గా గ్యాదరింగ్ తో. దానికి కారణం ఏంటి? వాళ్ళల్లో ఉన్న తపన. ఎవరిస్తారండి ఇట్లా ట్రైనింగ్స్? ఎవరిస్తారు? ఇలా అవకాశం ఇచ్చి ట్రైనింగ్ చేసి ఫాలోఅప్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇస్తుంటే మీటింగ్కి రావటమే ఇబ్బంది అనుకునేవాళ్ళు. నాకు లేదు, కోరిక లేదు, తపన లేదు, లైఫ్ లో పరుగులెట్టుకుని రావాల. కొంత త్యాగం అవసరం అండి. కొన్ని పనులు ఉంటాయి. మీకు జాబ్ వస్తే ఏం చేస్తారు? మీకు తెలియదు ఏది నేను చెప్పట్లేదు. నా క్లాస్మేట్ ఇదివరకే హై స్కూల్లో ఒక క్లాస్మేట్ కలిసింది, సురేఖ అని. అఫ్ కోర్స్ ఆడపిల్లలు ఒళ్ళు కాస్త ఒళ్ళు పెరిగి కొన్ని ఇబ్బందులు వచ్చి, హెల్త్ ప్రాబ్లమ్స్, ఏదో సయాటికా పెయిన్ అంటారు కదా, నడువు నొప్పి, వెన్ను నొప్పి, అసలు నడవలేని పరిస్థితి. కానీ ఉద్యోగంకి వెళ్తుంది చచ్చినట్టు. ఉద్యోగంకి వెళ్తుందండి. మరి ఉద్యోగాలలో ఎలా చేసుకుంటారండి? ఇక్కడ కొద్దిగా నొప్పి వస్తే ఆగిపోతామే కొంతమంది. అది అన్నమాట. మన ఓనర్షిప్ తీసుకుంటే అసలు మన దగ్గర ఏ పెయిన్లు రావు, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, వచ్చినా పారిపోతాయి సిస్టంలో ఉంటే. ఎందుకంటే మన దగ్గర అంత పాజిటివ్ యాటిట్యూడ్. అర్థమవుతుందా? కాబట్టి ఎందుకు ఇది చూపిస్తున్నానంటే, మన ఎస్ఎంఎస్ టీము జరగబోయేటువంటి పవర్ క్యాంపులకి ఇలా రావాలి, వస్తారంతే. వస్తారు, మన టీం కూడా అలా వస్తారు, ఇలాగా క్యూలు కట్టి వస్తారు. చూడండి మనం ఎలాంటి పవర్ క్యాంపులు, ఇది అది ఎప్పుడుదో ఇదివరకు. ఇప్పుడు పెద్ద పెద్ద పవర్ క్యాంపులు ఇదిగోండి ఇట్లా. మనం జూన్ తర్వాత 500 మందితో పవర్ క్యాంప్ చేయాలి. ఇలా మనం పవర్ క్యాంప్ చేయాలి 500 మందితో. ఇయర్ ఎండింగ్ నాటికి డిసెంబర్ కంప్లీట్ చేసుకుని 1000 మందితో. ఓన్లీ ఎస్ఎంఎస్ టీమ్. ఓకే, సో పవర్ క్యాంపులు, ఫైర్ క్యాంపులు పండగగా జరుగుతాయి మనకి. అందరూ చక్కగా టీ-షర్ట్స్ లో ఒకటే ఫ్యామిలీగా, పండగ వాతావరణం. ఓకే, మన పవర్ క్యాంప్ మన 1000 మందితో చేసాం. ఇప్పుడు మనం ఇయర్ ఎండింగ్ నాటికి 1000 మందితో ఎస్ఎంఎస్ టీమే చేయాలి. ఇది గోల్. ఓకే, ఆర్ యు రెడీ? అందరు ఇన్వాల్వ్ అవుతారా? సీరియస్ గా? మిగతా వాళ్ళు కూడా రాస్తారా ఫ్రెండ్స్? మిగతా వాళ్ళు కూడా గోల్ సెట్ చేసుకుని రాస్తారా? సీరియస్ గా తీసుకుంటారా? ఇప్పటికైనా ఎవ్వరు నాకు టైం లేదు అనే మాట తీసేయండి ఫ్రెండ్స్. టైంని ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకోవాలి టైం, అంతే. టైం మేనేజ్మెంట్ అంటారు తప్పితే ఎవ్వరికి 24 గంటల కంటే ఎక్కువ ఏం లేదు. 10 కంపెనీలు రన్ చేసే ఉంటారు అధ్యక్షులు. అమెరికా అధ్యక్షుడు తన దేశాన్ని చూస్తూ మిగతా దేశాలన్నీ చూడాలి ఏం జరుగుతుంది, ఎక్కడ ఏంటి అనేది. మరి వాళ్ళని ఏమనాలి? వాళ్ళు ఎంత టైం మేనేజ్ చేస్తారు? నాయకులందరినీ చూడండి, వాళ్ళ పనులతో పోలిస్తే మన పనులు ఎంత? కాబట్టి ఇక నుంచి టైం లేదనే మాట రావద్దు. మీకు నిజంగా లైఫ్ కావాలి, సక్సెస్ కావాలంటే వెస్టేజ్ కోసం టైం పెట్టడమే అనేది మీకు అర్థమైతే ఇక నుంచి ఇన్వాల్వ్ అయిపోండి. ఓకే, బీ సీరియస్, బీ ఫోకస్. మీ సక్సెసే నా సక్సెస్. మనందరం మంచి సక్సెస్ అవ్వాలి.
ఎస్ఎంఎస్ టీమ్ ఒక రేంజ్ లోకి వెళ్ళాలి. స్టెప్ బై స్టెప్ గోల్స్ అచీవ్ చేద్దాం. ఓకేనా? నేను రోజుకు 1 గంట 2 గంటల నేర్చుకోవాలని టైం పెట్టానే, మీరు కూడా నేర్చుకోండి. ఇంటి దగ్గర 5 సబ్జెక్ట్స్ నేర్చుకోండి. ప్లాన్ షో, ప్రొడక్ట్ నాలెడ్జ్, ఓకే, వెస్టేజ్ సిస్టమ్, ఇన్కమ్ స్ట్రక్చర్స్, టీమ్ బిల్డింగ్ ప్రాసెస్. ఈ ఐదు మేము ట్రైనింగ్స్ లో ఇస్తున్నాం. ఈ 5 అవి నేర్చుకోండి. ఓకే, చక్కగా 2 వారాలు, లాస్ట్ 2 వారాలు విజేత మేడం హెల్త్ ప్రోడక్ట్ ట్రైనింగ్ సిఎన్టీ ఇచ్చారు. నోట్ చేసుకుని ప్రతి ప్రోడక్ట్ గురించి తెలుసుకుని మీరు మీకు అవసరమైన వాడుతూ ఇతరులకు షేర్ చేస్తా రిజల్ట్ పెంచుకోవాలి. ఆల్రెడీ అగ్రి ట్రైనింగ్ సార్ ఇచ్చారు, సీతారామయ్య గారు. జనరల్ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. ఓకే, మళ్ళీ రేపు గురువారం పర్సనల్ కేర్ నీలిమ మేడం ఇవ్వబోతున్నారు. పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ఏది ఇవ్వట్లేదండి. రేపు గురువారం సాయంత్రం ప్లాన్ షో చెప్తున్నారు సారు. నేర్చుకోండి, మీరు కూడా చెప్పాలి. ఒక్క రోజులో ఏది అవదు, మనసు పెడితే అవుతుంది. ఓకే, ఇట్లా ప్రతి విషయంలో మీరు కూడా చెయ్యగలరు. నమ్మండి. మీ కోరికే మీరు, మీ ఆలోచనే మీరు. మీకేం కావాలి వెస్టేజ్ ఇవ్వడానికి రెడీగా ఉంది, తీసుకోవడానికి మీరు రెడీగా ఉంటే. ఓకే, రైట్. విష్ యూ వెల్త్, ఆల్ ద వెరీ బెస్ట్. సో కొత్త వాళ్ళందరూ ఈ రోజు స్టార్ట్ చేయండి. ఫస్ట్ డే నిన్న రాసిన వాళ్ళు 2వ రోజు రాయండి. 3వ రోజు ఎవరైతే రాయాలో ప్రతి ఒక్కరు ఎవ్వరు మిస్ అవ్వద్దు. రీజన్ చెప్పొద్దు, నో రీజన్స్. ఓకే, కేవలం రాయటం కాదు, ఆచరణ అన్ని క్లియర్ గా చెప్పాను నేను. 100% మనం ఆ 7 రూల్స్ ఫాలో అవుతూ మనం ఆచరించి సాధించాలి. డిసెంబర్ వరకు ఇదే సిస్టమ్. మనందరం సక్సెస్ సెలబ్రేషన్ న్యూ ఇయర్ ఈసారి గ్రాండ్ గా చేసుకుందాం. 2025 జనవరి 1 గ్రాండ్ గా చేసుకుందాం. ఓకేనా? రైట్. విష్ యూ వెల్త్, ఆల్ ద వెరీ బెస్ట్. బ్యాక్ టు మై హోస్ట్ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మళ్ళీ మేము చేస్తున్నటువంటి ఏదైతే మీరు రాయమని చెప్పారో దానికి మరింత ప్రేరణిస్తూ మరి ఐపీఎల్స్ ఎలా గ్రో అయ్యారు పవర్ అకాడమీలో, మరి వాళ్ళు ఏ విధంగా ట్రావెల్ చేశారు, సో మరి జర్నీస్ చేసి మరి ఒక సక్సెస్ జర్నీలోకి వచ్చారు. అదే విధంగా మరి గోల్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, దాన్ని ఏ విధంగా ఆచరణలో పెట్టుకోవాలి, సో అలాగే మీ పర్సనల్ గోల్స్, టీమ్ బిల్డింగ్ మీరు ఏ విధంగా కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు. అంటే ఈ స్థాయి సక్సెస్ లో ఉన్నటువంటి మీరు కూడా మళ్ళీ జీరోతో అనుకుని స్టార్ట్ చేసి న్యూ ఛానల్స్ ఫార్మేషన్. సో నిజంగా మీరు చెప్తుంటే వెరీ వెరీ ఇన్స్పైరింగ్ సార్. మరి అటువంటి గ్రేట్ మెంటర్ రాజేష్ సార్ మరి ఇనిషియేషన్ తీసుకుని మరి బిజినెస్ ని చాలా సీరియస్ గా డెవలప్ చేస్తుంటే, మరి మనము మనకున్నటువంటి సక్సెస్ కానీ మనకున్నటువంటి ఇన్కమ్ కానీ మరి దాని పరంగా చూసుకుంటే మనం ఏ స్థాయిలో చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది నిజంగా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన చేయాల్సిన విషయం. ఇది రోమాలు నెక్కపొడుచుకునే విషయం అన్నమాట. సో మరి లీడర్స్ అందరూ కూడా చాలా ఈ రోజు ప్రెజెంటేషన్ నుంచి చాలా ఇన్స్పిరేషన్ తో, చాలా ఫైర్ తో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో నేను షేర్ చేస్తున్న ఇది లాక్ చేసి ఉంచాను, అన్మ్యూట్ చేస్తున్నాను. సో హార్టీ వెల్కమ్ అండి లీడర్స్, హార్టీ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ లీడర్స్. ప్లీజ్ షేర్ యువర్ ఫీలింగ్స్ అండ్ యువర్ కమిట్మెంట్. ఈ రోజు స్టార్ట్ చేయబోతున్న వాటి కూడా కమిట్మెంట్ ఇంపార్టెంట్. ఈ రోజు స్టార్ట్ చేయబోతున్న వాళ్ళందరూ షేర్ చేయండి. ఎస్, నేను కమిట్మెంట్ తీసుకుంటున్నాను సార్, నేను గోల్ సెట్ చేసుకుంటున్నాను, రాస్తున్నాను ఈ రోజు నుంచి అనేవాళ్ళు ప్రయారిటీ. అండ్ మిగతా వాళ్ళు కూడా ఎవరు మీరు మనస్ఫూర్తిగా షేర్ చేయదలుచుకున్నారు షేర్ చేయండి. ఎస్ సార్, ఎస్ సార్. ఫ్రెండ్స్ విన్నారు కదా మరి. సో మనస్ఫూర్తిగా తీసుకున్న వారు షేరింగ్ ముందుకు రండి. సో హార్టీ వెల్కమ్ లక్ష్మీ తిరుపతమ్మ గారు. Good morning, sir. Pradeep Garu. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ బ్యాక్ సార్. Very good morning. Very nice hosting and energetic hosting. Good morning, my great mentor, life coach, Sri Rajesh Kalpala sir. Very good morning, sir. Good morning, all SMS family. అద్భుతమైన ట్రైనింగ్స్ అనేది మనం ప్రతిరోజు డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే చిన్న మెసేజే, లెంతీ మెసేజ్ ఏం కాదు, చాలా షార్ట్ అండ్ సింపుల్ మెథడ్ లో ఒకటే మాట చెప్తున్నాను. నాది, ఇది నా సొంతం,
నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నా హెల్త్ కోసం అని ఎవరైతే బలంగా తీసుకుంటారో ఈ మాటలన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ కి ఎక్కుతాయి. ఇంకా ఇవి కాకుండా ఏ మాట ఉన్నా సరే ఇంకా దాన్ని మనం ఎన్ని రోజులు వర్ణించుకున్నా, ఎంతకాలం మాట్లాడుకున్నా అది జరగని పని. మరి ఒక ఆర్డినరీ లైఫ్ నుండి ఎక్స్ట్రాడినరీ లైఫ్ లోకి వచ్చి కూడా సక్సెస్ పొందుతూ పవర్ అకాడమీని స్థాపించడం, మరి అందులో లీడర్స్ ని బిల్డ్ చేయడం, లక్షలు తీసుకునే వాళ్ళని బిల్డ్ చేసి ఇంకా చాలలేదు ఇంకా బిల్డ్ చేస్తానే ఉంటామని గోల్ రాజ్ చూపించినప్పుడు కూడా ఇది నాది అని మనం తీసుకోవటానికి టైం ఇంకా తీసుకున్నాము అని అంటే అది మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలని నేను అంటున్నాను. వీటన్నిటికీ రీజను ఏంటి, ఎలా మారాలి, ఎందుకు మారలేకపోతున్నాం అనేది మీరు ఇంకా తెలుసుకోవాలంటే రేపు సాయంత్రం ప్లాన్ షోని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేస్తాను రేపు. వండర్ఫుల్ అన్నమాట. నేను ప్రిపేర్ అయిపోయినాను. నేను మారాను, మీరు మారాలి, అందరం మారాలి, అందరం ముందుకు రావాలి. అందరం చెట్లకి గుర్తుంది కదా మనది పాయింట్ ఏంటి, చెట్లకి డబ్బులు కోసుకోవాలి, కోపిచ్చి తీరతాం. 2024 చెట్లకి డబ్బులు కోపిచ్చి తీరతాం అంతే. రేపు ఈవినింగ్ ప్లాన్ షోలో నేను అసలు టోటల్ గా మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న ఛాంపియన్స్ డేలో జరిగిన దానికంటే ఇంకా వండర్ఫుల్ గా, అంటే ప్రతి సెషన్ అప్డేట్ మనం ఇప్పటి వరకు, నేనైతే ఓపెన్ గా చెప్తున్నానండి, ఇప్పటి వరకు సార్ నుంచి ఏదైతే తీసుకొని ఉన్నానో అది మొత్తం కూడా మీ ద్వారా నేను ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నా. నా లవ్లీ టీమ్ తోటి, మీతోటి, SMS టీమ్ తోటి, మా చక్కగా వస్తున్నటువంటి మా టీం మెంబర్స్ తోటి అందరితో కలిపి నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇది నిజం అండి. రేపు ఆన్ టైంకి అటెండ్ అవ్వండి. మీ మోర్ నెంబర్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ ని అటెండ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఇట్టి పరిస్థితుల్లో కూడా నేనైతే బిలీవ్ అండి, ఎవరైనా నమ్మండి. ఫస్ట్ నమ్మకం, నమ్మాలి. నేను నాది, నా బిజినెస్ అని ఎవరైతే బలంగా తీసుకుంటారో 100% మీరు ఈ కాయలు కోసుకోబోతున్నారు. ఇది నిజం. ప్రతి మాట, ప్రతి పని ఎంత వాల్యుబుల్ అనేది రేపు నేను మీకు చూపించబోతున్నాను ప్లాన్ షో ద్వారా. రెగ్యులర్ ప్లాన్ షో చాలా డిఫరెంట్ గా ఉంటది, మీరు అందరూ ఫోకస్ పెట్టి కొత్త మెంబర్స్ అటెండ్ చేసుకోండి. మీరు ఫోకస్ పెట్టండి. మీరు శుక్రవారం నుంచి ఎలా వర్క్ చేస్తారో ఒకసారి చూసుకోండి. ఇది నా మెసేజ్. సార్ ఇచ్చిన దానికి మనందరం కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ మనం ముందుండాలి. ఇప్పటివరకు వర్క్ లో ముందుండి గోల్ సెట్టింగ్ రాసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలండి. మిగతా వారు కూడా స్టార్ట్ చేయని వారు ఈ రోజు స్టార్ట్ చేయండి. అనివార్య కారణాల వల్ల చేయలేకపోయి ఉండొచ్చు. ఏదైనా కానీ ఈ రోజు నాది అనుకోండి, నిన్న వదిలేసాం, ఈ రోజు నాది అనుకొని స్టార్ట్ చేయండి. సక్సెస్ ను అందరం తీసుకున్నాం. ఒక్కళ్ళు కూడా, నా మాట ఫైనల్ మెసేజ్ ఏంటంటే, మన వెస్టేజ్ నమ్మి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా, మన SMS టీమ్ లోకి, పవర్ అకాడమీలోకి వచ్చిన వాళ్ళు 1% కూడా, 1 పాయింట్ కూడా నేను సక్సెస్ అవ్వలేదు అనే మాట బయట వినపడటానికి కూడా నాకు నచ్చదు ఫ్రెండ్. మరి మీకు తీసుకోండి, బలంగా నిర్ణయం తీసుకోండి. రేపు మళ్ళీ జూమ్ లో కలుసుకుందాం. విష్ యూ వెల్. బ్యాక్ టు మై హోస్ట్ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్, మై గ్రేట్ మెంటర్ రాజేష్ కల్పాల సార్. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సీతారామయ్య సార్. డెఫినెట్ గా రాజేష్ సార్ చెప్పిన మరి మనకి ఈ రోజు ట్రైనింగ్ ద్వారా ఇచ్చిన మెసేజ్ ని, అదేవిధంగా ఫైనల్ గా మీరు ఇచ్చిన కన్క్లూజన్ మెసేజ్ ని కూడా డెఫినెట్ గా తీసుకుని SMS టీం ఒక ఉధృతంగా చేయడానికి ఆల్రెడీ వేలో ఉన్నారు. ఉన్న టీం ఇంకా మరింత బలోపేతం చేస్తారని న్యూ పీపుల్ కూడా ఈ రోజు స్టార్ట్ చేయడానికి ఇనిషియేషన్ తీసుకున్నారు. సో ఖచ్చితంగా మరి సార్ చెప్పిన విధంగా మన పవర్ అకాడమీ SMS టీం యొక్క లక్ష్యాన్ని సాధించడంలో ప్రతి ఒక్కరం కూడా బాధ్యత తీసుకుని ముందుకెళ్తాము. సో అదే విధంగా ఇదివరకే ఫ్రెండ్స్, ఎర్లియర్ రాజేష్ సార్ ఇంతకుముందు చెప్పున్నారు. ఇది అప్పట్లో నేను స్టార్ట్ అవ్వకము లాస్ట్ మంత్ లో రాసుకున్నాను.
సో స్టార్ డైరెక్టర్ టు ఎల్ఓబిస్ 20,000 పీవీ 40,000 ఇన్కమ్ అని చెప్పి ఈ సార్ చెప్పిన విధంగా అప్పుడు మార్నింగ్ ఈవినింగ్ నైట్ కలిపి 55 టైమ్స్ రాశాను. సో దానికి గాను నేను పొందిన పీవీ ఎంత అంటే 20,000కి 17,879 పీవీ పొందాను. సో మరి 40,000 కమిషన్ రాసుకుంటే 46,198 రూపాయల కమిషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో అంటే ఇది పాసిబుల్ అనడానికి నేను కూడా ఒక ఎగ్జాంపుల్, నా ఎక్స్పీరియన్స్ అది. ఎందుకు చెప్తున్నానంటే సో రాసేవారికి మరింత బలంగా కమిట్మెంట్ గా రాయటం, ఏదో మన కోసం ఏదో ఒక గ్రూప్ లో పెడతాం అనేది కాకుండా సెల్ఫ్ గా తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం కొత్తగా రాసేవారికి కూడా ప్రేరణ అవుతుందనే ఉద్దేశంతో షేర్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ దీన్ని పాజిటివ్ గా తీసుకుందాము, ఫైర్ గా తీసుకుందాము, కమిట్మెంట్ తో వర్క్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ మెంటర్ రాజేష్ కల్పల సార్, నాకు ఈ రోజు హోస్ట్ గా చేసే ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్.